సిబిఎస్ఈలో మనకు తెలిసిందే కదా ఎగ్జామ్స్ యూనిట్ టెస్ట్ సెంట్రల్ సిలబస్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. అవును. అట్లా హోంవర్క్ ఎక్కువ అట్లా ఉంటుంది. సిబిఎస్ఈకి తక్కువ ఉంటుంది ఫీజు. ఫస్ట్ క్లాస్ అంటే మా బాబుకు వాడు థర్డ్ ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ 2,50,000 పే చేసినాం. ఇయర్లీ ఇద్దరికి. అవును, బాగానే ఉన్నాయి కదా. ఇంకా నాకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కానీ ఇప్పుడు పెంచిరు ఆల్మోస్ట్ 3 lakhs 1.5 అనేది జనరల్ గా అవుతుంది. ఇంకా అదర్ బుక్స్ యూనిఫామ్ మీకు బస్ అది ఇది ఉంటే 2 lakhs పడుతుంది ఒక్కొక్కరికి ఇయర్లీ. ఇంకా ఇంకేం సిబిఎస్ఈ అయితే కొంచెం తక్కువ అవుతుంది. సిబిఎస్ఈ అయితే 1,20,000 అయిపోతుంది. ఇప్పుడు ఇంకే 2 రకాలు చెప్పారు. ఇంకో ఏమన్నా రకాలు ఉన్నాయా? ఇంకోటి కేంబ్రిడ్జ్ అని ఉంటుంది కదా, అది 6th 7th తర్వాతనే ఉంటుంది. అచ్చా, ఇప్పుడు ఇవి 2 అయితే ఈ కోర్సులా? ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ 5th క్లాస్ వాళ్ళకి వరకు ఈ ఐబీ బోర్డు చదివితే కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందని చేసినాం. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వాళ్ళందరూ ఇక్కడ కాదు, వేరే స్టేట్ వాళ్ళు తెలుగు మాట్లాడరు, మొత్తం ఇంగ్లీష్ ఉంటుంది. అట్లా కొంత ఇంప్రూవ్ అవుతుందని. మొత్తం ఇంగ్లీషే. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఫ్యాకల్టీ అంతేగా పాన్ ఇండియా, ముంబై వాళ్ళు మన కేరళ వాళ్ళు ఉంటారు, అన్ని స్టేట్ల నుంచి ఉంటారు. అచ్చా. వీళ్ళకి హాస్టల్ అనేటువంటి ఈ సంవత్సరం జరుగుతుందా? హాస్టల్ అనేది ఈ ఇయర్ నుంచి చేస్తారు. అది కూడా 4th 5th పైన వాళ్ళకే ఉంటుంది నాకు తెలిసి. అది కాకుండా స్కూల్లో ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇట్లా స్నాక్స్ కావాలన్నా కూడా పెడతారు. అది ఇల్లనే ఉన్నదా లేదా? ఇల్లు ఉండదు సెపరేట్ ఉంటుంది. మళ్ళీ అది వేరేనా? అది మనకి 4,000 5,000 పే చేయాలి. అది వేరే. అన్ని కావాలనుకుంటే లంచ్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అన్ని కావాలనుకుంటే వద్దా మరి పిల్లాడు ఏం తింటాడు మరి? మన ఇంటి దగ్గర నుంచి పంపించుకోవచ్చు. అది వాళ్ళు ఉండాలన్నా దానికి ఉండడం అవసరం లేదు. అయ్యో, మీరు ప్రిపేర్ చేసి అంత చేసి పొద్దున టిఫిన్ పెట్టి దగ్గర ప్రిపేర్ చేయడానికి ఉండాలి కానీ మళ్ళీ అక్కడ తినాలంటే వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఎక్కడ చదివిస్తున్నారు మీ బాబు? ఇగో ఏం లేదు, మాది హుస్నాబాద్. నేను హుస్నాబాద్లో ఉంటా. మా అబ్బాయి 1వ తరగతి మాంటిసోర్లో చదువుతాను, కంప్లీట్ అయింది అన్నట్టు ఈ సంవత్సరం. అయితే ఆ పిల్లవాడు కరోనాలో 2-3 సంవత్సరాలు వేస్ట్ అయింది. 2-3 సంవత్సరాలు వేస్ట్ అయ్యే వరకు అప్పుడే ఆశ్రమం వాడు 1వ తరగతిలో పంపించారంటే వాడు ఆ కరోనాలో స్కూళ్ళు బంద్ అయినాయి. ఆ కరోనా వల్ల నేనేం చేసినంటే స్టాండర్డ్ లేదు కదా, ఎల్కేజీ యూకేజీ అన్నీ చదివించిన. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 1వ తరగతి 3 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయింది కదా కరోనా స్టార్ట్ అయ్యి. ఆ టైంలో అట్లా బ్లాక్ అయ్యి ఇప్పుడు ఇట్లా చదివించిన. వీడిని ఇప్పుడు వయసు 9 సంవత్సరాలు ఉంటాడు, రన్నింగ్ 9. అంటే కాదండి, కనీసం 3rd అని ఉండాలి. ఈ స్టాండర్డ్ను పరీక్షించి 3rdలోకి వేసి హాస్టల్ సౌకర్యం ఉంటేనేమో నేను ఆ హనుమకొండలో తోలి హాస్టల్లో వేసి మన వెసులుబాటును అన్ని చూద్దామని వస్తాను. విజిట్ చేయండి స్కూల్ని. అయితే మరి ఒకటేసారి 3rd క్లాస్ వస్తే మీ వాడు పే చేయగలుగుతాడో లేదో కానీ అది ఒకసారి అయితే విజిట్ చేయండి, మాట్లాడండి. ఇంకొకటి అక్కడ మాంటెసరీ ప్రైమ్ అని ఉంటుంది, ఎక్కడ ఎల్లాపూర్ దగ్గర వస్తా అంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అక్కడ కూడా రెసిడెన్షియల్ ఉంటుంది. అందులో కూడా ఫ్యాకల్టీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ అరౌండ్ అందులో కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు అందులో. అది కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ లోకల్ కాబట్టి మేము ఇది ప్రిఫర్ చేస్తున్నాము. అది అక్కడ మీరు ఉన్నది కానీ అది ఇయర్లీ కొంచెం ఫీజు ఎక్కువనే ఉంది. అది 2,50,000 కాకున్నట్టుంది విత్ ఇంక్లూడింగ్ హాస్టల్ తో. కాకపోతే అలా ఈ క్రికెట్ అని, స్పోర్ట్స్ అని, హార్స్ రైడింగ్ అని కొన్ని బాగానే నేర్పిస్తున్నట్టున్నారు అక్కడ. ఈ వయసులో హార్స్ రైడింగ్ ఎక్కడిది, ఇదన్నీ ఎక్కడికి, అవన్నీ బిల్డప్ ఏం అవసరం లేదు. మంచి చదువు ఇచ్చిండ్రా, మరి అనలైజ్ చేసే శక్తి ఉన్నదా
లేకపోతే వాడిని ప్రిపేర్ అవుతాడా కాదా అనేది కావాలి. ఈ ఆర్ట్స్ దాంతో పాటు అంటే ఇప్పుడు ఇక్కడ అంతట్లా అనుకోరు కదా, ఓన్లీ స్టడీ అనుకోరు కదా, స్పోర్ట్స్ కూడా ఉండాలనుకుంటారు. ఉండాలి కానీ దానికి ప్రియారిటీ అవసరం లేదు కదా. వాళ్ళు కావాలనే ఇయ్యరు, ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఇస్తారు అట్లా. అదే కానీ ఇక మొత్తానికి నా ఉద్దేశంలో ఏమున్నదంటే ఒక్కడో తరగతి పోరాడు వాడి ఏజ్ ఉన్నాయి కాబట్టి నేను జంప్ చేసి వాళ్ళ స్టాండర్డ్ పెంచాలని ఆలోచన. మీ సలహా అడుగుతాను. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇవన్నీ ఉండాలి. గట్లా 4th 5th తర్వాతనే ఉంటాయి గట్లా. అయితే ఇప్పుడు మీరు అన్న స్కూలు స్కిల్ స్టార్ ఇంటర్నేషనల్ స్కూల్. స్టార్ ఇంటర్నేషనల్ పెట్టండి సార్. బ్రోచర్ ఉందా? మన దగ్గర ఏం లేదు. ఏమున్నది? ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళది ఉన్నట్టున్నది, అది పంపించండి సార్. పంపిస్తే నేను చూస్తా. ఇప్పుడు వస్తాను నేను అనుకోకుండా. అవునా? ఓకే. వినోద్ నేను వస్తాను. బాబాయ్ అదే మన భీమారము మీరు రాకముందే ఉంటది రైట్ సైడ్. సంపర్తి ఎర్రగట్టుగుట్ట స్టాప్ తెలుసు కదా మీకు? తెలుసు. ఎర్రగట్టుగుట్ట దాటిన తర్వాత మన బ్రిడ్జ్ వస్తుంది, ఏది ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ వస్తుంది. అవుతుంది. అది దాటిన వెంటనే రైట్ సైడ్ లో ఉంటది. రైట్ సైడ్ లోనా? అచ్చా. అంటే ఇప్పుడు భీమవరం స్టేజ్ రాకముందు రైట్ సైడ్ కి ఒక తోవ పోతుంది. ఉంటది. అవును, ఇలా సంధ్యలో లోపలికి ఉంటుంది. చాలా పెద్ద క్యాంపస్ ఉంటుంది. అది లోపలికి తెలుసు. అచ్చా. మ్యాప్ పెట్టుకోరా వినోద్ అన్న, స్కిల్ స్టార్ కి. ఓకే పెడతా బాబాయ్. ఇంకో సార్ కూడా ఆడ పెట్టా. సరే. నేను కూడా మీ ఎక్కడ సార్ మీ ఊరు? మాది. నేను వెంకటేశ్వరరావులో బామ్మర్దిని. ఏ సారు? వెంకటేశ్వర రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేయాలా? వెంకటేశ్వర బామ్మర్దిని, హెడ్ మాస్టర్ నేను. ఓకే. అది అందు గురించి నువ్వు ఆడుకుంటాను. ఎక్కడ ఇప్పుడు మీకు తాడూరు శ్రీనివాస్ తెలుసా? వాళ్ళ అల్లుండి నేను. ఆడేం చెప్తాను మరి. ఇప్పుడు మేము ఢిల్లీలో ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ హైదరాబాద్ లో రీసెంట్ గా ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. అచ్చా. పిల్లలు అయితే మొన్నటి దాకా గూడూరులో చేసేది మాస్టర్. గూడూరులోనా? ఇప్పుడు ఇక్కడ వంగపల్లి చేస్తాను. ఓకే. ఓహో. అచ్చా. ఇప్పుడు మీరు జాబు సాఫ్ట్వేర్ అయింది? అవునవును. మొత్తానికి అయితే ఫీజులు మంచిగానే పెడతాను కదా, పైసలు. ఎక్కువనే ఉన్నాయి. ఎక్కువనాయా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎంత ఉండదు? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు దొరకాలంటే కూడా కష్టం ఉన్నాయి. అంతేనా? మొత్తం ఎగ్జామ్స్ ఇంట్లో కూడా సీటు దొరకలే మాకు ఫస్ట్. అంటే మేము కొంచెం లేట్ గా పోయేసరికి డిలే చేసే వరకు మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడేది చేస్తే మొత్తం ఎగ్జామ్ అయినట్టు ఆడ కూడా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు నేను ముందొస్తానా ఈ అకాడమిక్ ఇయర్కు? ఏమన్నా ఇబ్బంది కాదు కదా? ఈ టైంకి వస్తే కరెక్టే కదా? అంటే ఏమి ఇబ్బంది అవుతుంది? ఏం కాదు. సీటు లేట్గా వచ్చినావు, ఈ సీట్ లేదు అట్లేదు. మీరు పోతే అక్కడ సిచ్యువేషన్ ఏంది మీకు తెలుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు పోతే అడ్మిషన్ రిలేటెడ్ అక్కడ ఏముంది అనేది, అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయని 1 month బ్యాకే పెట్టారు వాళ్ళు. అచ్చా. ఇంకొక విషయం, ఒక చిన్న ఈ పెంబర్తి దగ్గర ఒక రుద్రమాదేవ వాళ్ళు ఒక స్కూల్ పెట్టిరంట. రుద్రమా అది నిహారా ఏదో ఉన్నది. ఆ స్కూల్లో కూడా ప్రమాణం ఉన్నారు కదా, తక్కువ స్ట్రెంత్ ఉంటాయి కదా. ఏమో అది నాకు ఐడియా లేదు. పోలేదా? చూడలేదా? ఆ ఏరియాలో కూడా ఉంటుందంట. అక్కడ నేను చూసిన స్కూల్స్ చూడండి, చెప్పండి. ప్రైమ్ అని మీరు వస్తున్న దారిలో ఉంటది. ఓకే. ఇప్పుడు నేను ఉన్న స్కూల్ స్కిల్ స్టార్ స్కూల్. ఇక్కడ ఇంకోటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంటుంది, హన్మకొండలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. రెండు ఉంటాయి. మా కాలేజ్ ఎదురుగానే. చాలా లాంగ్ ఉంటుంది. అక్కడ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో ఉంటుంది మధ్యలో. అట్లనా? ఎవరు వచ్చారు కదా చూస్తే అన్ని చూడండి, అన్ని చూస్తే మీకు అర్థం. ఏం మా కాలేజ్ ఎదురుగా లేదా? మా విద్యారాయణ శాంత విద్యారాయణ. ఇప్పుడు ఇవ్వచ్చు మీరు స్కూళ్ళ గురించి అన్ని సెర్చ్ చేసారు కదా.
ఏది బెటర్ అనేటువంటి మీ అడ్వైస్ కూడా తీసుకుంటా నేను. అంటే ఇప్పుడు బెటర్ అంటే ప్రతి స్కూల్లో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. ఇప్పుడు మాకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉంటున్న దానికి అడ్వాంటేజ్ ఇక్కడ స్కూల్ దగ్గరలో ఉన్నది. ఇల్లు దగ్గర కిరాయి తీసుకున్నారు. ఇప్పుడు దగ్గర ఉన్నది. ఇంకొకటి సాటర్డే సండే వీళ్ళకి ఆఫ్ ఉంటుంది.